వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సార్ ఇప్పుడు అబ్రాడ్ యూనివర్సిటీస్లో చదవాలంటే అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు. అంటే అబ్రాడ్ యూనివర్సిటీస్లో జనరల్గా మనం లాంగ్వేజెస్ అంటే నువ్వు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్తే నేర్చుకునేది ఏముంటుంది? ఏముండదు కదా. అది ఎలా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీయే. యూఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా అట్లా ఇబ్బంది ఉండదు. సింగపూర్ కానీ వీటితో. ఎప్పుడైతే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్తారో డెఫినెట్గా అక్కడ మ్యాండేటరీ కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్కి వెళ్ళినప్పుడు మ్యాండేటరీ కాదు. కోర్స్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. కానీ ఆ పర్టికులర్ దేశంలో రేపొద్దున ఫ్యూచర్లో నువ్వు జాబ్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ నేర్చుకుని తీరాలి. జాబ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినప్పుడు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కంట్రీ వెళ్ళినప్పుడు ఆ లోకల్ వాడికి గ్రీన్ కార్డో లేకపోతే పర్మనెంట్ రెసిడెన్సో లేకపోతే లోకల్గా ఉన్నవాడికి ఎడ్జ్ ఉంటుంది. రెండోది లాంగ్వేజ్ వచ్చిన వాడికి ఎడ్జ్ ఉంటుంది. మనకి రెండు ఉండవు యాక్చువల్గా. అట్లీస్ట్ లాంగ్వేజ్ని మనం ప్లస్ చేసి పెట్టుకుంటే ఆబ్వియస్గా ఏదైనా అప్లై చేసినప్పుడు ఒక 10 కంపెనీలకు అప్లై చేస్తే సరే సిటిజన్షిప్ లేదని ఒక 2 కంట్రీలు వదిలేసిన 3 ఒక 6-7 కంపెనీస్ అయినా కనీసం పిలుస్తాడు. లాంగ్వేజ్ కూడా లేకపోతే ఇబ్బంది పడతారు. సో అందు గురించే బ్యాచిలర్స్కి వెళ్ళినప్పుడే జనరల్గా అడ్మిషన్ వచ్చి మేమైతే జనరల్గా పంపించినప్పుడు టాప్ కాలేజీలకు పంపించేటప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తున్నాం మేము. నేర్చుకుంటేనే బెటర్. ప్లస్ బయట బతకాలన్నా నాకు లాంగ్వేజ్ రావాలి కదా. నువ్వు ఇటలీ పోతే బయట ఎవడ ఇంగ్లీష్ మాట్లాడతావు, నేర్చుకోవాలి. అది ఇప్పుడున్న టెక్నాలజీలో నాకు తెలిసి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అంటే వాడుక భాష లాంగ్వేజ్ అసలు అంత పెద్ద ఇష్యూ కాదు. అంటే ఒకప్పుడు వేరు, ఏదో ట్రైనింగ్ వెళ్ళాలి, కోచింగ్ వెళ్ళాలని. ప్లస్ అన్ని నాన్ ఇంగ్లీష్ కంట్రీస్లో ఇంక్లూడింగ్ చైనా, సౌత్ కొరియా ఇలాంటి అన్నింటిలో, సౌత్ కొరియా ఉంది, తైవాన్ ఉంది, నీకు కొరియన్ లాంగ్వేజ్ రావాలి, లేదా చాలా కష్టం. అక్కడ చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. చైనీస్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి వెళ్ళిన వెంటనే మ్యాండేటరీ కింద కాకుండా లాంగ్వేజ్ని ఫస్ట్ సెమిస్టర్లోనే పెట్టేస్తున్నారు. నేను తీసుకోవచ్చు నువ్వు ఆ కోర్స్ని, ఆ కోర్సే తీసుకోవచ్చు నువ్వు కోర్స్ని అంటే ఒక సబ్జెక్ట్ కింద. అది మ్యాండేటరీ కాదు. ఫస్ట్ సెమిస్టర్లోనే తీసేసుకోమంటున్నాం మేము. కొంచెం లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడే తీసుకుని పాస్ అవ్వండి. ఒక క్రెడిట్ వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ లాంగ్వేజ్ వచ్చినట్టు ఉంటుంది. లేకపోతే మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. ఫారెన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కింద పెట్టరు. ఒకవేళ ఫారెన్ లాంగ్వేజ్ కొన్ని కాలేజీల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నాయి చాలా ఫారెన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఇండియాలో కూడా పెట్టినప్పుడు మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ తీసుకోవచ్చు. చాలా లాంగ్వేజ్ ఆఫర్ చేస్తారు వాళ్ళు. అంటే నువ్వు ప్యారిస్ వెళ్ళినంత మాత్రాన్ని ఫ్రెంచ్ నేర్చుకోవాలని రూల్ ఏం లేదు, వేరే నేర్చుకోవచ్చు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఏషియన్ కంట్రీస్ ఇవే ఈ రెండే ఇబ్బంది మనకి ఓవరాల్గా. యూరోపియన్ కంట్రీస్ మాట్లాడుకున్నప్పుడు జనరల్గా షెంజన్ కంట్రీ వీసా ఉంటుంది కాబట్టి ఒక చోట చదివినా ఇంకో చోట ఉద్యోగం చేయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నావు నువ్వు, ఆంధ్రాలో చదివావు, పక్క రాష్ట్రంలో ఉద్యోగం చేయొచ్చు కదా. సేమ్ యూరోప్లో కూడా అంతే. కొన్ని వీసాలు పర్మిట్ చేస్తాయి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఉద్యోగం చేసేయడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఒకవేళ స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుని ప్యారిస్లో చదివినా చాలు తీసుకుంటాడు. ఎందుకని ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా పక్క రాష్ట్రం తమిళనాడులో ఉంటారు కదా ఉద్యోగం చేసేవాళ్ళు, రిస్ట్రిక్షన్ లేదు కదా. అలా ప్రతి దేశంలో యూరోపియన్ కంట్రీస్లో ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సరే 10% అయినా ఉంటారు, 5% వాళ్ళ కంపెనీ బట్టి దాన్ని బట్టి ఉంటారు. అందువల్ల ఇన్ జనరల్గా యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు నువ్వు చదివితే ఎలాగా ఆ దేశంలో ఎంతో కొంత లాంగ్వేజ్ వస్తుంది. కొంతమంది ఏమంటారంటే సార్ ఆల్రెడీ నాకు స్పానిష్ లాంగ్వేజ్ వచ్చు, నన్ను స్పానిష్ పంపించండి అంటారు. లక్కీగా స్పానిష్ అతనికి ప్రొఫైల్ కుదిరి వెళ్ళగలిగితే ఫైన్, ప్యారిస్ వచ్చింది వెళ్ళిపోమంటున్నారు. నేను స్పానిష్ లాంగ్వేజ్ వేస్ట్ ఏం కాదు. ఎందుకంటే ప్యారిస్లో ఉద్యోగ కంపెనీస్ కూడా స్పానిష్ లాంగ్వేజ్ వాళ్ళు తీసుకుంటాయి. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఉంది, స్విట్జర్లాండ్లో అందరూ స్విట్జర్లాండ్లో కోర్సులే జర్మన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్విట్జర్లాండ్లో ఏం వాడతారు అనుకుంటాం. ఫ్రెంచ్ లాంగ్వేజ్ని స్విట్జర్లాండ్లో యూనివర్సిటీస్ కోర్సెస్ ఉంటాయి. ఏంటి డైరెక్ట్ కోర్సే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈటీహెచ్ కానీ ఈపీఎఫ్ఎల్ అంతా ఫ్రెంచే. అదే ఫ్రెంచ్ కంట్రీ కాదు కదా, అదేమని ఫ్రెంచ్ లాంగ్వేజ్ కంట్రీ కాదు కదా. లక్సంబర్గ్ ఉంది,
జర్మన్, వాళ్ళు జర్మనీ మాట్లాడతారు, జర్మనీ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళని, జర్మనీ అయిన పర్లా, ఫ్రెంచ్ వచ్చిన పర్లా. మేబీ ఆ లోకల్ లాంగ్వేజ్ వేరే అసలు మనకు తెలియదు, అది మన జనగా ఎవడో నేర్చుకోలేడు. వాళ్ళు ఉంటే జనాభా 5 లక్షలు 6 లక్షలు కూడా ఉంటారు, చిన్న కంట్రీ అది. ఇప్పుడు ఇటలీ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, ఇటాలియన్ లాంగ్వేజ్ లేకుండా వేరే లాంగ్వేజ్ వచ్చినా కూడా జాబ్ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే అవన్నీ ఒకటే ఇన్ జనరల్గా. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఆ కంట్రీ వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. యూరోపియన్ కంట్రీస్ అయితే పక్క కంట్రీస్కి వెళ్ళిపోయినాం కాదు. ఇప్పుడు కెనడా వెళ్ళావు నువ్వు, కెనడాలో చాలామంది ఫ్రెంచ్ మాట్లాడతారు. వీళ్ళందరూ అక్కడి నుంచి ఫస్ట్ యూరోప్ డెవలప్ అయింది, వీళ్ళందరూ మైగ్రేట్ అయ్యి వేరే వేరే దేశాలు వెళ్తే దేశాలు తయారైనవి. కెనడాలో మాంట్రియల్ యూనివర్సిటీ అని ఉంటుంది, అది ఫ్రెంచ్ యూనివర్సిటీ, అది కంప్లీట్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్లోనే కోర్సులు ఉంటాయి, అది కెనడాలో ఉంటుంది. అది అక్కడ ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు, అది స్పానిష్ ఉంది. అమెరికాలో అది వరల్డ్లో హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్ అంటే అదర్ దాన్ ఇంగ్లీష్ అండ్ చైనీస్ తీసేస్తే నెక్స్ట్ స్పానిష్. నువ్వు స్పానిష్ చూస్తే 6 కోట్ల మందే ఉంటారు. మనం అనుకుంటాం 6 కోట్లే కదా పెద్ద ఎక్కువ మంది మాట్లాడరని, అసలు మాట్లాడేవాళ్ళు చూస్తే 20 కోట్ల మంది పైన ఉన్నారు ప్రపంచంలో. అంటే ఏంటి, యూఎస్లో చాలామందికి స్పానిష్ వచ్చు. నీకు స్పానిష్ లాంగ్వేజ్ వచ్చాను అనుకో, యూఎస్ కంపెనీకి అప్లై చేసావు అనుకో, నీకు జాబ్ ఇచ్చినప్పుడు ప్లస్ ఉంటుంది. ఇవన్నీ యూఎస్ వెళ్ళినా కూడా స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకోమంటాం మేము, స్పానిష్ లాంగ్వేజ్ ఎక్కువ వాడతారు యూఎస్లో. అట్లాగే చాలా కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో పేర్లు చాలా యూకే పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎంఐటి ఉంది, ఆ ప్లేస్ పేరు క్యాంబ్రిడ్జ్ అంటారు, అది మామూలుగా యూకేలో ఉన్న పేరు. అది ఆల్మోస్ట్ నీకు ఆక్స్ఫర్డ్ పేరు, యూరోపియన్ కంట్రీస్లో అన్ని పేర్లు యూఎస్లో ఉంటాయి. వీళ్ళందరూ అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఎట్లా వచ్చిందంటే యూరోప్ వాళ్ళు వస్తే వచ్చింది. అది కొంచెం హిస్టరీకి వెళ్తే కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ఎవరికన్నా, యూఎస్ కంట్రీలో ఉన్న జనాభా బయట నుంచి వచ్చిన వాళ్ళు. అసలు మనకి మంచినీళ్ళు తాగడం, బట్టలు వేసుకోవడం, తినడం రాని టైంలోనే యూరోప్ ఉంది. యూరోప్లో యూనివర్సిటీ 1100 సంవత్సరంలో యూనివర్సిటీ ఉంది. 1100 అంటే ఇమాజిన్ చేసలా, గట్టిగా మనకి ఐఐటీలో వచ్చి ఒక 60 ఏళ్ళు అవ్వలేదు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి, ఒక 100 ఏళ్ళు కూడా కాలేదు మన కాలేజీ వచ్చి. ఏయో కొన్ని అన్న యూనివర్సిటీ అలా ఒక 100 ఏళ్ళు పోని ఎంత వేసుకున్నా, 11వ శతాబ్దంలో యూనివర్సిటీ ఉంది అక్కడ. ఇమాజిన్ చేయను, అమెరికాలో యూనివర్సిటీ రావడానికి 1600 సంవత్సరం, 16వ సెంచరీ. అంటే ఫస్ట్ మనిషి అన్నవాడు ఏమి డెవలప్ కాని టైంలోనే హిట్లరో లేకపోతేనేమో జర్మనీ, ఈ యూరోపియన్ కంట్రీ ఉంది. మొత్తం ప్రపంచాన్ని వేయలేరు వాళ్ళు. వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళి ఎన్ని చేస్తే ఎన్ని దేశాలు అయినాయి, ఇవన్నీ మందంటే వదిలేయి. మనకు వచ్చి కాదు యూరోపియన్స్ ఎక్కువ. ఇప్పుడు యూఎస్ వెళ్ళినా లేకపోతే కెనడా వెళ్ళినా ఎన్ని దేశాలు అట్లా తర్వాత వచ్చిన దేశాలు ఇవన్నీ. అందుగురించే వాళ్ళ పూర్వీకులు ఉండడం వల్ల లాంగ్వేజ్ మాట్లాడతారు. కాబట్టి ఫారెన్ లాంగ్వేజ్ అనేది ఒక స్పెసిఫిక్ కంట్రీలకు వెళ్తే మాత్రమే పనికొచ్చే లాంగ్వేజ్ కాదు, అసలు యూరోప్ చాలా దేశాల్లో మాట్లాడతారు. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎక్కువ బాగా డిమాండ్ ఉన్నటువంటి లాంగ్వేజ్ చైనీస్, ఎక్కువ మంది వాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కానీ ట్రేడింగ్ అంతా జరుగుతుంది కాబట్టి. సో వీళ్ళ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఎడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది ఆబ్వియస్గా. కొంచెం టఫ్ నేర్చుకోవడం. ఏషియన్ కంట్రీస్ ఎవరైతే వెళ్తారో కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియా వెళ్తే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక దేశంలో వాడిన లాంగ్వేజ్ ఇంకో దేశంలో వాడరాళ్ళు మళ్ళాగానే. అంటే మేబీ వీళ్ళు వెళ్తే వాడతారు కానీ అదా. బట్ చైనీస్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు యూఎస్లో కూడా చైనీస్ చాలామంది ఉన్నారు. చైనీస్ తర్వాత మనం ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, సమానంగా ఉంటాము. సో చైనీస్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ మంది వేరే వేరే దేశాలు వెళ్ళిపోయి ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్యన గత 50 ఏళ్ళ నుంచి ఎక్కువ మంది మన ఇండియన్స్ లాగా ఉన్నారు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి పీపుల్ ఎక్కువ చైనీస్ ఉండడం, కంపెనీస్ చైనీస్ ఉండడం, ట్రేడింగ్ ఎక్కువ చేయడం, బిజినెస్ ఎక్కువ చేయడం వల్ల చైనీస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా జాబ్లు ఇస్తున్నారు ఇప్పుడు, ఇంక్లూడింగ్ ఢిల్లీ. మీకు చైనీస్ లాంగ్వేజ్ వస్తే ఢిల్లీలో ఉద్యోగం వచ్చినట్టే, మినిమం 1,00,000-1,50,000 నెలకి. డిమాండ్ అంత ఉంది. ఎందుకని చైనాతో ట్రేడింగ్ చేస్తాయి ఇక్కడ కంపెనీస్ మన ఢిల్లీలో, మాట్లాడతాక చైనీస్ లాంగ్వేజ్లు కావాలి వీళ్ళకి. సో అందువల్ల ఏంటంటే ఫారెన్ లాంగ్వేజెస్ అంటూ నేర్చుకోవాలంటే యూరోపియన్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటే బెటర్. మీరు యూరోప్ వెళ్ళినప్పుడు చదివినప్పుడు నేర్చుకున్న పర్లా, చదవకుండా కూడా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే స్పానిష్ లాంటి ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినా కూడా, ఎందుకంటే ఎడిషనల్గా నీకు అడ్వాంటేజ్ అది జాబ్స్కి అప్లై చేసినప్పుడైనా ఇంకోటైనా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.